వారణాసికి సంబంధించి ఒక వార్త. అదే షూటింగ్ షెడ్యూల్‌కి సంబంధించి అప్డేట్ ఒకటను. అంటే ఒక మాస్ సాంగ్ ఉండాలి అనేది ఒక ఫార్ములాగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ నడకకి సంబంధించిన వీడియోలు కూడా అలా వైరల్ అయిన సందర్భం ఉంది. అలా నాటు నాటు పాట కూడా విపరీతంగా పట్టుకుంది. ప్రతి లాంగ్వేజ్ నుంచి దానికి సంబంధించిన విజువల్ రెస్పాన్స్ అనేది కనిపించింది. కీరవాణి గారు ప్రతిసారి అంతకు ముందు చేసిన పాటతో కంపారిజన్ లేకుండా ఏమాత్రము పోలిక లేని నెక్స్ట్ లెవెల్కి తీసుకు. భరద్వాజ్ గారు, వారణాసికి సంబంధించి ఒక వార్త. అదే షూటింగ్ షెడ్యూల్‌కి సంబంధించి అప్డేట్ ఒకటను. ప్లస్ దీంట్లో విపరీతమైన ట్రెండింగ్ సాంగ్ ఒకటని. మాస్ సాంగ్ ఉండాలి, హ్మ్. ఉంటుంది అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఒక మాస్ సాంగ్ ఉండాలి అనేది ఒక ఫార్ములాగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. అవును. సాంగ్స్ గురించి ప్రస్తావన అయితే ఆవిడ చేశారు. హీరోయిన్ గారు చేశారు. నేను ప్రియాంక డాన్స్ చేశానని చోప్రా. చెప్పారు. ప్రియాంక చోప్రా ఆవిడ చెప్పడంతో పాటు కొరియోగ్రాఫర్ కూడా ప్రపంచానికి చెప్పాడు, ఆ! ఇందులో ఒక లాటిన్ నంబర్ ఉండబోతోంది అని. ఏమిటి లాటిన్ నంబరు అంటే అది జనాల్ని పట్టుకునేటువంటి పాట అయి ఉండాలి అనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు అనేది అర్థమైంది. అంటే ఇది ఫార్ములాగా మారిందని ఎందుకు అంటున్నామంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా నుంచి ఒక పాట బయటకు రాగానే దానికి జనాల నుంచి ఒక విజువల్ రియాక్షన్ వస్తుంది. ఆ విజువల్ రియాక్షన్లో ఈ పాటను ప్రతి ఒక్కళ్ళు వివిధ భాషల్లో ఏ లాంగ్వేజెస్లోకి అయితే ఈ పాట పెడుతోందో ఆ లాంగ్వేజెస్ నుంచి రియాక్షన్, విజువల్ రియాక్షన్ ఎవరో అందరూ ఆ పాటకి అభినయించి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నాయి సినిమాకి. ఇది అన్ని సినిమాలకి జరుగుతోంది. ఇది సుకుమార్ మొదలుపెట్టాడా లేకపోతే రాజమౌళి గారు ఆద్యుడా అనేది పక్కన పెట్టేస్తే అన్నిటికీ జరుగుతోంది. ఇది పుష్ప పాటకి సంబంధించి, అలాగే అల్లు అర్జున్ నడకకి సంబంధించిన వీడియోలు కూడా అలా వైరల్ అయిన సందర్భం ఉంది. అలా నాటు నాటు పాట కూడా విపరీతంగా పట్టుకుంది. ప్రతి లాంగ్వేజ్ నుంచి దానికి సంబంధించిన విజువల్ రెస్పాన్స్ అనేది కనిపించింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవటానికి రీజన్ అవుతోంది. అలా ట్రెండ్ చేసి సినిమాని జనంలోకి తీసుకెళ్లేటువంటి ఒక పాట కోసం ప్రయత్నం మొదలైనట్టుగా అర్థమైంది. మొదలవటం ఏంటి, ఆల్రెడీ షూట్ అయిపోయింది. అది ఇంకా మనం వినలేదు. ఆ పాట అంతవరకే మన దగ్గరికి రాలేదు. చాలా పాటలు షూట్ చేసామని చెప్పి ప్రియాంక గారు చెప్పడం జరిగింది కదా. ఆవిడ చెప్పారు, చాలా రోజుల తర్వాత డాన్స్ చేశానని చెప్పింది. అవును. అంటే ఇప్పటి వరకు నేను చేయని స్థాయిలో ఈ సినిమాలో పాటలకి డాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పింది ఆవిడ. అంటే కొరియోగ్రాఫర్ కూడా చెప్పేసుకున్నాడు బయటికి. అంటే డెఫినెట్గా అంటే కీరవాణి గారు నాటు నాటు పాటతో సాధించినటువంటి అంతర్జాతీయ విజయం చూసాం మనం. అవును. ఆస్కార్ వేదిక మీదకి వెళ్ళినటువంటి పాట అది. ఆ పాట మీద క్రిటికల్గా ఎన్ని అభిప్రాయాలు వచ్చినప్పటికీ ఆ పాట సాధించిన విజయాన్ని ఎవరూ కాదనలేరు. అందుకని ఇప్పుడు దాన్ని మించి చెయ్యాలి. ఆ మించిన పాట ఎలా ఉంటుంది అనేది ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి వెళుతున్న సినిమా కాబట్టి లాటిన్ స్టైల్లో ఈ పాటను అడాప్ట్ చేశారు అనేది మనకు అర్థమవుతోంది. ఆయన చెప్పుకున్నాడు దాన్ని. కొరియోగ్రాఫర్ గారు చెప్పేశాడు. ఆవిడ చెప్పడంతో పాటు మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడు, ప్రియాంక చోప్రాని ఎలా చూడబోతున్నాం అనే ఒక క్యూరియాసిటీ మొదలైంది జనాల్లో. అవును. అంటే అందులో గెటప్లు కూడా ఉన్నాయి కదా మహేష్ బాబు గారి. గెటప్లు ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇది ఒక రకంగా కాస్ట్యూమ్ డ్రామా అనే చెప్పాలి. ఈ కాస్ట్యూమ్ డ్రామాలో ఈయన చెప్తున్నటువంటి పాటలో వాళ్ళ గెటప్లు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే. సో ఇది అంటే నాటు నాటు వీటితో కంపేర్ చేస్తున్నారు కానీ అది కాదు. ఇది వేరే తరహాలో ఉంటుంది. కాకపోతే దీని నుంచి ఆశిస్తున్న ఫలితం అదే. ఇది జనాలు ప్రతి ఒక్కరూ విజువల్గా రియాక్ట్ అవ్వాలి. ఆ విజువల్ వీడియోతో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోవాలి అనేదే కార్యక్రమం. ఎందుకంటే ఇది ఆల్రెడీ టోటల్ సినిమా విజువల్ ఫీస్ట్. అవును, విజువల్ ఫీస్ట్. దాంట్లో తగ్గట్టు రాముడు గెటప్లు చాలా ఉంటాయి కదా. రాముడుగా కనిపించబోతున్నారు అనేసరికి ఇంకొంచెం క్యూరియాసిటీ. ఈ యుగ సంచారం చేసేటప్పుడు ప్రతి యుగంలోనూ హీరో క్యారెక్టర్ని పోలినటువంటి ఆ యుగపు ప్రతినిధి దైవం కనిపిస్తుంది. ఇది ఆ రిప్లికేషన్లోకి తీసుకెడుతున్నారు వీళ్ళు సినిమాని. తీసుకువెడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఎన్ని రూపాల్లో కనిపిస్తాడు అనేది వాళ్ళు కొంత రివీల్ చేశారు. రివీల్ చేయని ఏరియా చాలా ఉంది ఇంకా. అందుకని
చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయనేది అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఆ సినిమా మీద బయట జరిగిన చర్చలు, దీని తాలూకా ప్రభావం, దాని నుంచి ఆయన డిజైన్ చేసుకునే పద్ధతిలో మార్పులు, ఇలా చాలా జరిగింది. దీనికి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీ మొదలైపోయింది. ఎప్పుడో అవును. మొదలైపోయింది, జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా పాటల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు కాబట్టి ఆడియో బయటకు వచ్చే అవకాశం ఉంది ఏ క్షణమైనా. కాబట్టి ఆడియో బయటకు రావటం అనే దానికి ఒక పునాది వేస్తూ ఇప్పుడు వీళ్ళతో మాట్లాడిస్తున్నారు బయటికి. అది కూడా చాలా ప్రాక్టికల్గా నడుస్తున్నటువంటి గేమే. 2027 ఏప్రిల్ కదా. అవును, ఇంకా సమ్మర్ సంవత్సరం ఉంది కరెక్ట్గా. సమ్మర్కి అయితే ప్రమోషన్ మొదలైపోయింది. ప్రమోషన్ మొదలుపెట్టేశారు, నెమ్మదిగా చెప్తున్నారు జనాలకి సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అనేది. అయితే ఇప్పటి వరకు కంటెంట్ పరంగా వాళ్ళు ఏవి రివీల్ చేయలేదు, ఒక్క మహేష్ బాబు రాక తప్ప. అది తప్ప ఇంకేవీ రివీల్ చేయలేదు, మిగిలినవన్నీ గోప్యంగానే ఉన్నాయి. ఇప్పుడు నెమ్మదిగా ఆడియో బయటకు రావడం మొదలైన తర్వాత ఈ విజువల్ రెస్పాన్స్ అనేది మొదలు కావాలి. అంటే ప్లానింగ్లో మాస్టర్ కదా రాజమౌళి గారు. అదే అందుకని మొదలు పెడతాడు ఇప్పుడు. అదే ఆ మొదలు పెట్టడానికి కూడా ఒక పునాది ఏర్పాటు చేస్తున్నాడు జనాలతో నెమ్మదిగా మాట్లాడించి, ఇది నాటులాగా ఉంటుందా, ఇంకా అంతకు మించి ఉంటుందా, ఎలా ఉండబోతోంది. ఆయన ప్రతి సినిమాలోనూ అలాంటి మాస్ నెంబర్ ఒకటి ఉంటుంది. కీరవాణి గారు ప్రతిసారి అంతకు ముందు చేసిన పాటతో కంపారిజన్ లేకుండా ఏమాత్రము పోలిక లేని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే చేస్తున్నాడు. సో ఇది అంతర్జాతీయ మార్కెట్కి వెళ్తున్నటువంటి సినిమా కాబట్టి, పైగా ఆయన అనేక భాషల్లోకి సినిమాని పంపు చేస్తున్నారు. 125 భాషలో 160 అనే మాట విన్నాం మనం మొదట్లో. కాబట్టి అన్ని భాషల్లో అంతమంది ప్రజల్ని కనెక్ట్ చేసుకునేటువంటి మ్యూజిక్ అయి ఉండాలి అది. అందుకని అన్ని ప్రాంతాలని కనెక్ట్ చేసేటువంటి ఒక యూనిక్ దీంతో వెడుతున్నారు. అది ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు ప్రపంచం అనేది మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. అందరి టేస్ట్లు కలిసిపోయే నడుస్తున్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్ ఇలాంటి సినిమాలకి. ఆ అడ్వాంటేజ్ని ఈ సినిమాకి పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని శాఖల వారు. అందులో కీరవాణి గారు ప్రస్తుతం ఆయన మ్యూజికల్గా ఒక కొత్త ఏరియాలో కనిపించబోతున్నాడు. అది జనాలకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఈ పాట మీద జరుగుతున్న చర్చల్లో కీలకమైనటువంటి పాయింట్ కీరవాణి గారు ఆ పాటను ఎలా డిజైన్ చేశారు అనేది. ఆయన మార్క్ అంటే ఎంఎం కీరవాణి అంటే మాస్ మెలోడీ కీరవాణి అని ఒక అబ్రివేషన్ ఉంది ఆయనకి. ఈ మాస్ మెలోడీ మిక్స్ కాకుండా దానికి అంతర్జాతీయ ప్రజల, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతపు ప్రజలు దాన్ని పట్టుకునేలాగా డిజైన్ చేయటం అనేది ఇప్పటి అవసరం. ఆ అవసరాన్ని ఆయన ఎలా తీర్చుంటాడు అనేది వినాలనే కుతూహలం మొదలైంది జనాలకి. ఇది క్రియేట్ చేయడం కోసం మాట్లాడిస్తున్నారు వీళ్ళందరితో. ఓకే, అది క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ పాట రాగానే అది కనెక్ట్ అయిపోతుంది. దానికి విజువల్ రెస్పాన్స్, ప్రతి ఒక్కరూ కొరియోగ్రాఫర్లు అయిపోతారు, ప్రతి ఒక్కరూ డాన్సర్లు అయిపోతారు. ఆ డ్యాన్స్ బిట్లు చూస్తూ ఉంటారు, జనాలందరూ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఆ కంటెంట్ని. చూద్దాం, అలా ట్రావెల్ అయిపోతారు ప్రాజెక్ట్తో. ఆ ట్రావెల్ చేయడానికి ఇప్పుడు పునాది వేసాడు ఆయన. ఈ పునాది ఎక్కడ దాకా పెడుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.